ప్రియమైన దేవుని సంగమా, అందరికీ కూడా ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచన చేస్తూ చక్కగా మనము ఆత్మీయ జీవితంలో ఒక మంచి మాదిరికరమైన భక్తులను మనము అనుసరిస్తూ మనము కూడా వారి వంటి విశ్వాసమును మనము కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో రాయబడిన సందర్భాలలో బైబిల్ చరిత్రలో మొట్టమొదటి అన్నదమ్ములుగా చరిత్రలో రాయబడిన పేర్లే కయీను అలాగే హేబేలు గారు. వీళ్ళిద్దరూ కూడా ప్రారంభ అన్నదమ్ములు. ఈ ఇద్దరిలో అనేకమైన వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో అనేకమైన భేదాలు ఉన్నాయి. ఒకరేమో దేవుని యొక్క నీతి కొరకు విశ్వాసములో దేవుణ్ణి అనుసరించి దేవుని యొక్క నీతిని నెరవేర్చుతూ దేవుని కొరకు మరణించిన హతసాక్షిగా మనం చూస్తున్నాము. మరొకరేమో మొట్టమొదటి నరహంతకునిగా చరిత్రలో తన పేరును రాసుకున్న ఒక హంతకునిగా, ఒక దూషకుడుగా, ఒక ద్వేషించే వ్యక్తిగా కయీనును మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని వాళ్ళ, అందుకే ఈ కయీను హేబేలు మధ్య ఉన్న ఈ భేదాలు ఏవైతే ఉన్నావో భేదాలను మనం గమనిద్దాం. సుమారుగా ఒక 10 డిఫరెన్స్లు నేను చెబుతూ ఉంటాను, గమనించండి. కయీను అలాగే హేబేలు మధ్య ఉన్న భేదములలో ఒక 10 భేదాలు మీకు 10 వ్యత్యాసాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు గమనించండి, వీలైతే నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. కయీను అనే పేరుకి అర్థం ఏంటంటే సూర్యుని వంటి నీడ కలిగిన వాడు. సూర్యుని నీడ కలిగిన వాడే కయీను. సూర్యుడు వచ్చినప్పుడు నీడ వచ్చింది అనుకోండి, దానికి అర్థం ఏంటి చెప్పండి? నీడ చీకటిలోనికి తీసుకెళ్తుంది. అంటే కయీను చీకటికి సంబంధించిన వాడు. కానీ కయీను హేబేలు గారు కలిగిన పేరుకి అర్థం ఏంటంటే సూర్యుని యొక్క కాంతి వంటి వాడు హేబేలు గారు. మొదటిది వాళ్ళ యొక్క పేర్ల యొక్క అర్థాలు మనం చూస్తే కయీను సూర్యుని యొక్క నీడ వంటి వాడు, హేబేలు గారు సూర్యుని యొక్క కాంతి వంటి వాడు. కాబట్టి ఈ పెద్దోడు చీకటిగా మనకు పరిచయం అవుతూ ఉంటే ఈ చిన్నవాడైన హేబేలు గారు మాత్రము కాంతి వలె, వెలుగు వలె మనకు పరిచయం అవుతున్నాడు. ప్రియారా, మొట్టమొదటి అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఖచ్చితంగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనము వారి ద్వారా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన పాఠం ఒకటి ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ పాఠములోనికి మనం ప్రవేశిద్దాము. ఈ 10 వ్యత్యాసాలు వారి జీవితాల్లో దాగి ఉన్న ఈ 10 వ్యత్యాసాలు మనం గమనించాలి. మొట్టమొదటిది కయీను ఎవరు చెప్పండి? చీకటికి సంబంధించిన వాడు, అంటే సూర్యుని యొక్క నీడలో ఉన్నవాడు. కానీ హేబేలు సూర్యుని యొక్క క్రాంతిలో ఉన్నవాడు, సూర్యుని యొక్క వెలుగు సంబంధి. కయీను చేసే రెండవ పాయింట్, మొదటి పాయింట్ వారి పేర్ల గురించి. రెండో పాయింట్ ఏంటంటే, రెండో వ్యత్యాసం ఏంటంటే కయీను భూమిని సేద్యపరిచే ఒక వ్యవసాయకుడు. కానీ హేబేలు గారు మాత్రము గొర్రెల కాపరి. నోట్ దిస్ పాయింట్. కయీను భూమిని వ్యవసాయం చేసేవాడు, భూమిని సేద్యపరిచేవాడు, పంట పొలాలను పండించేవాడు, పంటలను పండించేవాడు, వ్యవసాయాన్ని పండించి వ్యవసాయం ద్వారా జీవనాన్ని కొనసాగించేవాడు కయీనైతే. హేబేలు గారు మాత్రము గొర్రెల కాపరి. సో అదే మనం చూస్తాము ఆదికాండములోని 4వ అధ్యాయము. ఆదికాండములోని 4వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. ఆదికాండములోని 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చూసినట్లయితే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను, తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. వారి యొక్క వృత్తుల గురించి చెప్పడం జరిగింది. ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నవారైనా సరే ఇద్దరు జాబ్స్, ఇద్దరి వర్క్స్ అనేవి ఒకటి కాదు. తమ్ముడేమో గొర్రెల కాపరైతే అన్నయ్యన కయీనేమో భూమిని సేద్యపరిచే ఒక వ్యవసాయకుడిగా, ఒక ఫార్మర్గా, ఒక రైతుగా మనకు కయీను కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది రెండవ పాయింట్. వారి యొక్క వృత్తుల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, రెండో పాయింట్లో కయీను భూమిని సేద్యపరిచేవాడైతే హేబేలు గారు గొర్రెల కాపరి. ఇక మూడో పాయింట్లోకి వెళ్దాం. మూడవ వ్యత్యాసము, మూడో పాయింట్. 10 పాయింట్లు చెబుతానన్నా కదా. ఒకటేమో వారి యొక్క పేర్లకు అర్థం చెప్పుకున్నాము, రెండోదేమో వారి యొక్క పనులు చెప్పుకున్నాము, మూడవదేమో వాళ్ళు ఏం చేస్తారంటే, మూడవది కయీను ఒకరోజు దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. కయీను యొక్క అర్పణ చూస్తే పొలము పంటల్లోని పిండి పదార్థాలను అర్పణగా
కయీను దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. కానీ హేబేలు గారు మాత్రము తన దగ్గరున్న మందలో, గొర్రెల మందలో తొలిచూరును పుట్టిన నిర్దోషమైన గొర్రె పిల్లను దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం రెగ్యులర్గా అనుకుంటాము అర్పణ ముఖ్యము కాదు కానీ అర్పించే మనసే ముఖ్యం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అర్పణను మాత్రమే కాదు మనసును చూశాడు. మనసును మాత్రమే కాదు కానీ అర్పణను కూడా చూశాడు. అంటే దేవునికి ఇక్కడ కావాల్సింది కేవలం మనసు బాగుండి ఏది పడితే అది ఇస్తానంటే దేవుడు స్వీకరించడు. దేవునికి కావాల్సిన అర్పణలు మనం చూస్తే పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇస్తూ మీరు ఏదైనా అర్పణను చెల్లించేటప్పుడు నిర్దోషమైన వాటిని తీసుకుని రావాలి. కానీ దోషము కలిగిన వాటిని కానీ, అవయవ లోపము కలిగిన వాటిని కానీ, అంగవైకల్యం కలిగిన వారు కానీ, జబ్బు పడిన వాటిని కానీ మీరు తీసుకొస్తే ఏమాత్రం కూడా ఒప్పుకోను. ఎందుకంటే దేవునికి మనం ఏదైతే అర్పణ చెల్లిస్తున్నామో ఆ అర్పణ శ్రేష్టమైన అర్పణ అయి ఉండాలి. మనం కలిగిన దానిలో ఏది శ్రేష్టం అనుకుంటున్నామో ఆ శ్రేష్టమైన దాన్ని మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి అప్పగించే స్థితిలో ఉండాలి. మీరు గమనించండి, వీళ్ళిద్దరూ ఒకరేమో తన పంట పండిస్తున్నాడు, పంట పొలములోని అర్పణ తీసుకొచ్చాడు, పంట పొలము యొక్క అర్పణ తీసుకొచ్చాడు. తమ్ముడు మాత్రము తన దగ్గర ఉన్న మందలో అతి శ్రేష్టమైన ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి తొలిచూలను పుట్టిన మరి పిల్లను తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి, 3వ పాయింట్ చాలా కీలకమైనది. ఇక్కడి నుంచే వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవితాలు మార్పు చెందాయి. నిజానికి ఒక వ్యక్తి దేవునికి అర్పించవలసిన అర్పణలు మీరు గమనించండి. మొట్టమొదటిగా మన జీవితంలో దేవునికి మనం ఏదైనా అర్పణ చెల్లించాలి అనుకుంటే కనుక అది కృతజ్ఞత అర్పణ కాకూడదు. దేవునికి మనం చెల్లించే మొట్టమొదటి అర్పణ ఏమై ఉండాలంటే పాప పరిహారార్థ బలి అయి ఉండాలి. నోట్ దిస్ పాయింట్. కయీను, హేబేలు వారి జీవితాల్లో కయీను యొక్క అర్పణ తిరస్కరింపబడడానికి, హేబేలు గారి యొక్క అర్పణ అంగీకరించబడడానికి గల కారణం ఏంటంటే వారి జీవితాల్లో కయీను చేసిన మొట్టమొదటి తప్పిదం ఏంటంటే తాను పాపిని అనే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచన లేడు. తనకు పాపిని అనే భావనలో లేడు. ఎంతసేపు కూడా దేవుడు నాకు మేలు చేశాడు, థ్యాంక్స్ చెప్పాలి, మేలు చేశాడు, కృతజ్ఞత చెల్లించాలి, మేలు చేశాడు, థ్యాంక్స్ చెప్పాలి, మేలు చేశాడు, థ్యాంక్స్ చెప్పాలి, మేలు చేశాడు, థ్యాంక్స్ చెప్పాలని ఆలోచనలు ఉన్నారు. కానీ అసలు దేవుని సన్నిధికి నేను వెళ్ళాలంటే ఫస్ట్ నేను పాపిని కదా, దేవునికి అర్పణ చెల్లించాలంటే నేను పాపిని కదా, పాపములు పోవాలంటే పాప పరిహారార్థ బలి అర్పించాలి కదా అనే ఆలోచనలో కయీను ఫెయిల్ అయిపోయాడు. ప్రియులారా, నోట్ దిస్ పాయింట్. దేవుడు కేవలం మనసును మాత్రమే కాదు కానీ అర్పణను కూడా చూస్తాడు. కయీను విషయంలో అర్పణను చూశాడు, ఆ అర్పణ దేవునికి నచ్చలేదు. అర్పణ దేవునికి అస్సలు నచ్చలేదు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటికంటే అర్పించు అని మనస్సు ముఖ్యం మనం పాడుకుంటున్నామే. ఇక్కడ కావాల్సింది కేవలం మనసు మాత్రమే కాదు కానీ అర్పణ కూడా దేవునికి ముఖ్యమైనదే. ఇక్కడ ఆగుదాం 3వ పాయింట్లో. ఈ 3వ పాయింట్ ఏదైతే ఉన్నదో కొంచెం కీలకమైనది అనమాట. ఒక మాట చూద్దాం. ఫైనల్గా ఏం జరిగింది చెప్పండి. కయీను తమ్ముడైన హేబేలును చంపేశాడు. చంపేసిన తర్వాత రాయబడిన ఒక పత్రిక ఉన్నది. ఆ పత్రికే యోహాను గారు మొదటి పత్రిక. చూద్దాం ఒకసారి. కయీను తన తమ్ముడైన హేబేలును ఎందుకు చంపాడు చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చదవండి అమ్మా. మనము కయీని వంటి వారమై ఉండరాదు, ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఈ కయీను అనేవాడు అతనినిగా పిలువబడుతున్న హేబేలు గారిని ఎందుకు చంపెను అని అంటే, ఎందుకు చంపాడు అని అంటే, మరలా కయీను హేబేలును ఎందుకు చంపాడనంటే, ఇక్కడ హేబేలు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, హేబేలు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, హేబేలు యొక్క క్రియ బాగుంది. అక్కడ హేబేలు యొక్క క్రియ బాగుంది, కయీను యొక్క క్రియ బాలేదు. నోట్ దిస్ పాయింట్. అంటే చంపేశాడు కాబట్టి హంతకుడు కాదు,
చంపక మునిపే వేయవలసిన ప్రశ్న ఇది. కయీను తన తమ్ముడైన హేబేలు ఎందుకు చంపాడనంటే, ఈ కయీనేమో తప్పుడు పనులు చేస్తున్నాడు, హేబేలు గారేమో మంచి పనులు చేస్తున్నారు. హేబేలు గారు మంచి పనులు చేస్తున్నందుకు ఈ తప్పుడు పనులు చేసిన, ఈ చెడ్డ పనులు చేసిన వాడు ఎవరైతే ఉన్నారో కయీను, ఈ చెడ్డ పనులు చేసిన వాడు, చెడ్డ క్రియలు చేసిన వాడు, దుర్మార్గమైన కార్యములు చేసిన, దేవుని నీతికి వెలుపల బ్రతుకుతున్న ఈ కయీను దేవుని నీతికి లోపల బ్రతుకుతున్న హేబేలు గారిని చంపేశాడు. అతని క్రియలు చెడ్డవి అన్నాడు, ఎందుకంటే అతని అర్పణ చెడ్డది. ఏంటి కయీను చేసిన క్రియ అని చెప్పండి? అర్పణ. కయీను హేబేలు యొక్క సందర్భంలో ఒకని క్రియమో పొలము పంట, మరొకని క్రియేమో గొర్రె మందల్లోని శ్రేష్టమైన ఒక చక్కటి గొర్రె పిల్లను దేవునికి అక్కడ అర్పించడం జరిగింది. వారు చేసిన క్రియలు, ఒకరేమో కృతజ్ఞతార్పణ కలిగి దేవునికి పొలము పంటిచ్చారు, మరొకరేమో పాప పరిహారార్థ బలిగా దేవునికి నిర్దోషమైన గొర్రె పిల్లను ఇస్తే వారు చేసిన క్రియలు చూడండి, ఒకరి క్రియ చెడ్డది, ఒకని క్రియ మంచిది. మీరు గమనించండి, దేవుడు కేవలం మనసు మాత్రమే కాదు, దేవుడు అర్పణను కూడా చూస్తాడు. దేవునికి మనం ఏది ఇస్తున్నామో ఇచ్చే మనసు మాత్రమే కాదు, కానీ మనం ఇస్తున్న అర్పణలు కూడా దేవుడు లక్ష్య పెడతాడనే విషయాన్ని మనం గమనించగలగాలి ప్రియులారా. మూడో పాయింట్లో మనం గమనించండి, కయీను ఎందుకు చెడ్డవాడికి కనబడుతున్నాడనంటే, కయీనులో ఇంతైనా పశ్చాత్తాపం లేదు. నేను పాపాలు చేస్తున్నానే, నేను దుర్మార్గాలు చేస్తున్నానే, నేను అతిక్రమాలు చేస్తున్నానే, నా జీవితంలో దేవునికి నేను దూరంగా బ్రతుకుతున్నానే, నేను ఒక పాపిని అనే తలంపు కయీనుకి లేదు. ఏముంది, దేవునికి ఏదిస్తే తీసుకోడు, ఆయన అడిగిందే ఇవ్వాలా, నా దగ్గర ఇదే ఉంది, ఇదే ఇస్తానంటే నో నో నో. ఎందుకంటే నీ పాపాలు పోవాలంటే తర్వాత చరిత్రలో భక్తులను చూడండి, ఒక నోవహు గారు నిర్దోషమైన వాటిని తీసుకెళ్ళి దేవునికి బలి ఇవ్వడం మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రం రాకమునిపే. ఒక అబ్రహాం గారు చూడండి, దేవుని కొరకు సమాధాన పడడానికి బలులు అర్పించినట్లుగా అబ్రహాం గారికి చరిత్ర మనకు నేర్పిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఒక గొర్రె పిల్లను, ఇస్సాకు సందర్భంలో ఒక గొర్రె పిల్లను అబ్రహాం గారు బలిచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి కావలసింది కేవలం మనసు మాత్రమే కాదు, కానీ అర్పించే అర్పణ కూడా నిర్దోషమైనదిగా ఉండాలి. కయీను తన జీవితంలో నేను పాపినని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. నోట్ దిస్ పాయింట్. 4వ పాయింట్ ఇది. కయీను తన జీవితంలో నేను పాపము చేశాననే భావన ఏ రోజు రాలేదు. అందుకే ఏదిస్తే ఏముంది, థ్యాంక్స్ చెప్దామని కృతజ్ఞతార్పణగా, స్వేచ్ఛార్పణగా ఇవ్వవలసిన, కృతజ్ఞతార్పణలో చెల్లించవలసిన అర్పణలు ఏవైతే ఉన్నావో వాటిని కయ్యను చెల్లించాడు. కానీ హేబేలు గారు మాత్రము నేను పాపిని, నాలో పాపం ఉన్నది, నాలో ఉన్న పాపం పోవాలంటే నా కొరకు నిర్దోషమైన గొర్రె పిల్ల నా నిమిత్తము ప్రాయశ్చిత్తముగా అది మరణించాల్సిందే. 4వ పాయింట్ ఏంటి చెప్పండి? కయీనుకి పాపిని అనే భావం ఏమాత్రం కూడా లేదు, కానీ హేబేలు గారికి మాత్రము పాపిని అనే భావనలో బ్రతికాడు. అందుకే దేవుని దగ్గరకు వచ్చేసరికి కృతజ్ఞతార్పణలు ఏవైతే ఉన్నావో అవి తర్వాత ఇవ్వచ్చు. మన కృతజ్ఞతార్పణలో అంగీకరించబడాలంటే ఫస్ట్ మన పాపాలు ఒప్పుకోవాలి కదా. ఇప్పటికైనా మీరు గమనించండి, ఈరోజు మన జీవితాల్లో మనం చేస్తున్న ప్రార్థనలు కానీ, మనం చేస్తున్న స్తుతులు కానీ, మనం చెల్లిస్తున్న కృతజ్ఞతార్పణలు కానీ దేవుని సన్నిధికి చేరాలంటే మన మధ్య అడ్డుగోడగా ఉన్న పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం మనలో నుంచి మొత్తం కూడా తీసివేయబడాలి. అందుకే హేబేలు గారికి ఈ సబ్జెక్ట్ బాగా అర్థమైపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు నేను చెల్లించాల్సింది పొలము పంట కాదు, గోధుమలు కాదు, పిండితో చేసిన నైవేద్యం కాదు, కానీ నా కొరకు, నా పాపములు పోవుట కొరకు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల ముందుగా చనిపోవాలి, నా పాపములన్నీ కూడా ప్రాయశ్చిత్తముగా క్షమించబడాలి అనే ఆలోచన హేబేలు గారు ఆలోచించగలిగారు, కానీ కయీను గారికి ఆలోచన రాలేదు. అందుకే అతని క్రియలు చెడ్డవిగా దేవుని సన్నిధిలో కనబడ్డాయి. అతని క్రియలు చెడ్డవిగా దేవుని సన్నిధిలో కనబడేసరికి దేవుని దగ్గర నేను చెడ్డోడైపోయాను, తమ్ముడేమో మంచోడైపోయాడు కాబట్టి చెడ్డవాడెళ్ళి మంచివాడిగా పిలువబడుతూ ఉన్న మంచివాడిగా మరి అక్కడ నిర్ణయింపబడిన హేబేలు గారిని చంపడం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందా? మన జీవితాల్లో దేవుడు కేవలం మనసును మాత్రమే కాదు, మనసును చూస్తాడు, అదే సమయంలో మనం చెల్లించే అర్పణను కూడా చూస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు ధర్మశాస్త్రం వచ్చేంత వరకు లేవు. ధర్మశాస్త్రం రాకమునుపు పాప పరిహారార్థ బలులైతే జరిగాయి.
ఇస్సాకుకు బదులు ఒక గొర్రెపిల్ల చచ్చిపోయింది. జలప్రళయం నుంచి తప్పించినందుకు వాళ్ళందరి పాపముల నిమిత్తము నిర్దోషమైన పక్షులను జంతువులను నోవహు గారు దేవునికి బలిగా ఇస్తాడు. దేవుడు వాటిని ఇంపైన సువాసనగా ఆగ్రహిస్తాడు. కాకపోతే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ధర్మశాస్త్రంలో దేవుడు చెబుతాడు, ముందు మీ జీవితాల్లో మీ పాపముల నిమిత్తము పాప పరిహారార్థ బలులు అర్పించాలి. పాప పరిహారార్థ బలులే మొదట. మీరు లేవియాకాండం 1వ అధ్యాయం నుంచి చూడండి. పాప పరిహారార్థ బలులు, అలాగే సమాధాన బలులు, దహన బలులు, సంఘ పరిహారార్థ బలులు. అవునా? ఎప్పుడు చూసినా బలులే. నిర్దోషమైన గొర్రెపిల్ల కానీ, మేకపిల్ల కానీ, లేదంటే అవి కూడా లేకపోతే గొవ్వలు కానీ, పావురాలు కానీ, లేదంటే ఎద్దులు కానీ, ఈ విధంగా పశువుల్నే, జంతువుల్నే బలి, మన రక్తము ఒలికించగలిగే జంతువుల గురించి మాట్లాడాడు కానీ పిండి పదార్థాల గురించి దేవుడు చెప్పలేదు. పిండి పదార్థాల గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడాలంటే, నీకు దేవునికి మధ్యలో సంధి కుదిరిన తర్వాత, నీకు దేవునికి మధ్యలో సమాధానం కలిగిన తర్వాత. సమాధానం ఎలా కలుగుతుంది చెప్పండి? నీ పాపాలని పోయిన తర్వాత నీకును దేవునికి సమాధానం కలుగుతుంది. నీకు దేవునికి సమాధానం కలిగిన తర్వాత దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి నీవు దేవునికి కృతజ్ఞతార్పణలు నువ్వు చెల్లించాలి. ఆ కృతజ్ఞతార్పణలో దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే, ఆ కృతజ్ఞతార్పణలో నువ్వు గోధుమ పిండి తీసుకురా, నూనె తీసుకునిరా, నైవేద్యం తీసుకురా. గమనిస్తున్నారా? కృతజ్ఞతార్పణలో చెప్పిన ఐటమ్స్ వేరు, పాప పరిహారార్థ బలుల్లో చెప్పిన ఐటమ్స్ వేరు. అందుకే మీరు గమనించండి, కయ్యను ఎంతసేపు కూడా కృతజ్ఞతతో చూస్తున్నాడు కానీ తాను పాపినినే భావన కయ్యనికి ఏమాత్రం కూడా రావట్లేదు. చూద్దాము, ఈ సందర్భం మనకు బాగా అర్థం అవ్వాలంటే లేవియాకాండంలో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. ముందుగా లేవియాకాండము 4వ అధ్యాయము 1 నుండి చివరి వరకు అంతా మీరు చదివినట్లయితే పాప పరిహారార్థ బలులే. సంఘము తప్పు చేసిన, అధికారి తప్పు చేసిన, సేవకుడు యాజకుడు తప్పు చేసినా, ఎలాంటి వారు పాపం చేసినా సరే అక్కడ ఏ విధంగా మీరు పాప పరిహారార్థ బలులు అర్పించాలో రాయబడడం జరిగింది. ఇక్కడ మనం గమనించండి, 32వ వచనం చూద్దాం ఒకసారి. లేవియాకాండములో 4వ అధ్యాయము 32వ వచనం చూస్తే, ఎవడైనను, మీరు గమనించండి, ఎవడైనను అన్న ఈ దగ్గర ఒకసారి హేబేలు గారిని పెట్టుకోండి. ఎందుకంటే హేబేలు గారు ఈ యొక్క సందర్భానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతారు. హేబేలు గారి సందర్భానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతారు. చూద్దాం. ఎవడైనను అంటే హేబేలు గారు అని పెట్టుకుని పాప పరిహారార్థ బలిగా అర్పించుటకు గొర్రెను తీసుకుని వచ్చినలా నిర్దోషమైన దాన్ని తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువుల వధించు చోటను పాప పరిహారార్థ బలియగు దానిని వధింపవలెను. ఇదిగో నీ కొరకు ఒక గొర్రె పిల్లని తీసుకునిరా, దాన్ని వధించాలి. వధించేటప్పుడు నీ హస్తములు దాని మీద ఉంచాలి. దానికి అర్థం ఏంటంటే, నేను చేసిన పాపాలను బట్టి, నేను చేసిన అతిక్రమాలను బట్టి, నేను చేసిన దోషములను బట్టి, నేను చేసిన పాపములను బట్టి, నేరములను బట్టి నేను చచ్చిపోవలసిన వాడనై ఉండగా నా కొరకు ఈ గొర్రెపిల్ల చచ్చిపోతుంది అనే ఆలోచన కలిగి మీ పాపాలు క్షమించబడాలంటే 35వ వచనంలో సమాధాన బలి పశువు, ఎక్కడ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతియు తీయవలను. యాజకుడు యెహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలను. అతడు చేసిన పాపముల విషయం, ఇక్కడ నుంచి అతడు చేసిన పాపముల విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ముందు నీ జీవితంలో నీకు దేవునికి మధ్య సమాధానం కలగాలంటే ఫస్ట్ నీలో ఉన్న పాపాలు పోవాలి. నీలో పాపాలు పోయిన తర్వాతే నువ్వు తర్వాత ఏ అర్పణ చెల్లించినా, ఏ కృతజ్ఞత చెల్లించినా, ఏ నైవేద్యం పెట్టినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దీన్ని మనసులో ఉంచుకోండి. ఇది హేబేలు గారికి సంబంధించిన సందర్భం. ఎందుకంటే హేబేలు గారు తన జీవితంలో నేను పాపిని భావించాడు. హేబేలు గారు తన జీవితంలో క్షమాపణ కోరాడు దేవుని దగ్గర. హేబేలు గారు తన జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు. కానీ కయ్యనికి మాత్రము నేను పాపం చేశాను అనే ఆలోచన లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అనే ఆలోచన లేదు. అసలు క్షమాపణ కావాలంటే బలర్పించాలనే ఉద్దేశం లేదు. నా దగ్గర ఇదే ఉంది, ఇదే ఇస్తాను. తమ్ముడిని అడిగితే ఒక గొర్రెపిల్ల ఇవ్వడా? నిర్దోషమైన గొర్రెపిల్లలు ఎన్నో ఉన్నాయి కదా తమ్ముడి దగ్గర. తమ్ముడిని అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే ఈ హేబేలు గారు దేవుని వైపు చూస్తూ నిర్దోషంగా బ్రతకాలని తలంచగలిగిన వాడు, విశ్వాసములో చక్కని అడుగులు వేస్తున్నవాడు. ఈ హేబేలు గారిని అడిగితే ఖచ్చితంగా గొర్రెపిల్ల ఇస్తాడు.
పాపాలు పోవడం కొరకు గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్లలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో వేరొక దాన్ని తీసుకుని కయ్యను కూడా నిర్దోషమైన గొర్రెపిల్లని అప్పగిస్తే, అర్పించినట్లయితే కయ్యను కూడా అంగీకరించబడేవాడు. కయ్యనులో ఒక గర్వం ఉన్నది. ఏదైతే ఏముంది, ఏది ఇస్తే ఏమవుతుంది, నా దగ్గర ఇదే ఉంది, అర్థమవుతుందా, ఎలాగుంటే ఏమవుతుంది, ఇలాంటి యాటిట్యూడ్ అనమాట. ఎలా చేస్తే ఏమవుతుంది. అంతేగాని దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టంలో వెళ్ళాలని ఆలోచన లేదు కయ్యనికి. ఒకని పాపములు పోవాలి, ఒక వ్యక్తి నా దగ్గరకు రావాలంటే పాపము పోవాలి కదా, పాపాలతో కూడా నా దగ్గరికి ఎలా రాగలరు అనే ఆలోచనలు వారికి బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో హేబేలు గారేమో దేవుని ట్రాక్లో వెళ్తున్నాడు, కయ్యను గారేమో తన సొంత ట్రాక్లో వెళ్తూ ఉన్నాడు. అది ఒకసారి 7వ అధ్యాయం చూద్దాం. లేవ్యాకాండములో 7వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూద్దాం పిల్లారా. లేవ్యాకాండములోని 7వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఒకడు యెహోవాకు, ఒకడు ఉన్న దగ్గర ఎవరిని పెట్టుకుంటారంటే కయ్యను పెట్టుకోండి. అంటే కయ్యను ఏం చేశాడు అక్కడ రాయబడింది, ఏమన్నారు అక్కడ, ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా అని మాట్లాడుతూ, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు, కృతజ్ఞతార్పణ అంటే కయ్యను దేనైతే అర్పించాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కయ్యను అర్పించిన అర్పణ ఏంటంటే కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివి అయిన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించాలి. ఏమన్నా చెప్పండి, పిండి వంటలు, అప్పడాలు, కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించాలి. ఆ పిండి వలె కాక సమాధాన రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెలను అర్పణముగా అర్పించాలి. కయ్యను ఎంతసేపు కూడా పాపముల గురించి, పాపాలు పోవాలంటే ఒక జంతువు చచ్చిపోవాలి, పాపములు పోవాలంటే మరొక జంతువు కానీ పక్షి కానీ రక్తము ఒలికించాలని ఆలోచన లేదు. ఎందుకంటే రక్తము ఒలికించకుండా ఒకరిలో పాపము పోవుట అసాధ్యము. అది పాత నిబంధన ప్రకారంగా అయినా క్రొత్త నిబంధన ప్రకారంగా అయినా, పాత నిబంధన ప్రకారంగా వారిలో పాపాలన్నీ పోవాలంటే ఏదో ఒక జంతువు, నిర్దోషమైన జంతువు వారి కొరకు ప్రాణం పెట్టాలి. కానీ క్రొత్త నిబంధనలు అయితే మన కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు వారు రక్తము ఒలికించారు. రక్తము లేకుండా పాపక్షమాపణ ఏ ఒక్కరికి కూడా రాదు. కయ్యను ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ఇదిగో నేను భూమిని సేద్యపరుస్తాను, నా దగ్గర పంట ఉన్నది, నా దగ్గర గోధుమలు ఉన్నవి, నా దగ్గర తైలం ఉన్నది, నా దగ్గర అప్పడాలు ఉన్నాయి, ఇలా రకరకాల పిండి పదార్థాలతో చేసిన వాటిని తీసుకెళ్ళి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాడే కానీ నాలో పాపం ఉన్నది, పాప పరిహారార్థ బలి జరగాలనే ఆలోచన రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని అమలు చేయడం లేదు కయ్యను. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి, కయ్యను సూర్యుని యొక్క నీడ వంటి వాడు, అంటే చీకటి. హేబేలు సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క కాంతి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో మరికొన్ని పాయింట్స్ మనకి యాడ్ అయినాయి, అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, కయ్యను భూమిని సేద్యపరుస్తాడు, హేబేలు గొర్రెల కాపరి. కయ్యను తన పంట ఫలములోనిది అర్పణగా తీసుకెళ్తే, హేబేలు గారు మాత్రము తన మందలో నిర్దోషమైన గొర్రె పిల్లను ఇచ్చేది. మూడో పాయింట్. ఇక 4వ పాయింట్ మనం గమనించినప్పుడు, 4వ పాయింట్, కయ్యను కృతజ్ఞతార్పణ అనుకున్నాడు, కృతజ్ఞతార్పణ చెల్లించాడు కానీ పాప పరిహారార్థ బలి కయ్యను చెల్లించలేదు. కానీ హేబేలు గారు మాత్రము పాప పరిహారార్థ బలి చెల్లించాడు. ఇక 5వ పాయింట్ ఏంటంటే, కయ్యను ఏ రోజు కూడా నేను తప్పు చేశాను, నేను ఒక పాపిని అనే ఆలోచన కయ్యనికి రాలేదు. ఒకవేళ నేను పాపిని అనే ఆలోచన వస్తే నాలో ఉన్న పాపాలు పోవాలంటే నా యొక్క పాపముల నిమిత్తం నిర్దోషమైన గొర్రె పిల్ల చచ్చిపోవాలని ఆలోచన వచ్చేది. ఎందుకంటే అతను ఎంతసేపు కూడా నేను గొప్పోడిని, నేను మంచివాడిని, నేను నీతిమంతుని అనుకుంటున్నాడు కానీ నేను పాపము చేశాననే ఆ యొక్క స్వభావము, ఆలోచనలు కయ్యనికి రాలేదు. కానీ హేబేలు గారికి మాత్రమైతే నేను ఒక పాపిని, నాలో ఉన్న పాపాలు పోయి నేను దేవునికి సమీపంగా రావాలంటే నా కొరకు నిర్దోషమైన గొర్రె పిల్ల ఒకటి మరణించాలని అతడు తనలో ఉన్న పాపముల గురించి ఆలోచించాడు, తనలో ఉన్న పాపముల గురించి ఆలోచించాడు. ఇక 6వది ఏంటంటే, కయ్యను క్షమాపణ కోరలేదు. కయ్యను క్షమాపణ కోరలేదు, కానీ హేబేలు గారు మాత్రము క్షమాపణ కోరాడు. ప్రియమైన దేవుని వారలారా, 6 పాయింట్స్ చెప్పాను ఇప్పటికి మీకు. 6 పాయింట్స్ ఇప్పటి వరకు విన్న దానిలో 6 పాయింట్స్ చెప్పాను. ఇక 7వ పాయింట్ ఏంటంటే,
కయీనుకి అసలు విశ్వాసమే లేదు దేవుని మీద. దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే మరణించిన తర్వాత పరలోకం వెళ్తామనే విశ్వాసము కానీ నిరీక్షణ కానీ ఏమాత్రం కూడా లేదు. 7వ పాయింట్ విశ్వాసం గురించి. కయీనులో విశ్వాసం కొద్దిగా కూడా లేదు, కానీ హేబేలు గారిలో మాత్రము అమితమైన విశ్వాసం ఉన్నది. చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబేలు గారు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. కయీను కంటే అతి శ్రేష్టమైన బలి అర్పించడానికి హేబేలు గారి దగ్గర ఉన్నది ఏంటంటే విశ్వాసము. ఎందుకంటే చనిపోయిన తర్వాత పరలోకం రావాలంటే, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలంటే, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నదనే నిరీక్షణ కలగాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి విశ్వాసము హేబేలు గారికి ఉన్నది, కానీ కయీను గారికి అలాంటి విశ్వాసము లేదు. గమనించగలుగుతున్నారా? కయీను ఎందుకు తప్పిపోయాడనంటే, కయీను సరైన విశ్వాసం లేడు. ఎంతసేపు కూడా నేనిచ్చింది దేవుడు తీసుకోవాలి అనే ఆలోచనలు ఉన్నాడు, కానీ అసలు దేవుడు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, నన్ను ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా బ్రతికితే దేవునికి ఇష్టము. ఎంతసేపు కూడా ఈ కయీను ఆలోచనలు దేవునికి సమీపంగా లేవు. నేను చేసిందే కరెక్ట్ అనుకుంటున్నాడు, కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటి, విశ్వాసం ఏమి బోధిస్తుంది? హేబేలు గారి విశ్వాసంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అందుకే హేబేలు గారి యొక్క అర్పణ అంగీకరించబడింది. అందుకే దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఎవరికి అర్పణల గురించి? హేబేలు గారి యొక్క అర్పణల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. సేమ్ మీరు గమనించండి, కయీనులో విశ్వాసము లేదు, హేబేలు గారిలో విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసం వలన దేవుని వైపు చూస్తే ఒక ట్రాక్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో హేబేలు, నీ అర్పణ ఎలా ఉండాలి నాయన. అందుకే అతడి అర్పణ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. అతడి అర్పణమును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడంటే, ఇక్కడ దేవునికి కావాల్సింది కేవలము మనసు మాత్రమే కాదు, కానీ అర్పణమును కూడా దేవుడు చెప్పినట్టే చేయాలి, దేవుడు అడిగినట్లే చేయాలి, దేవుడు కోరినట్లే అర్పించాలి, కానీ మనకు నచ్చింది మనం అర్పించడం కాదు ప్రియమైన దేవుని వారలారా వీళ్ళ సందర్భంలో. అందుకే అతని యొక్క అర్పణము గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడట. మనసు గురించి సాక్ష్యం ఇవ్వచ్చుగా? కేవలం మనసు మాత్రమే ముఖ్యమో, అర్పణ ఏదైనా పర్వాలేదు అనుకుంటే ఇక్కడ మనసు గురించి చెప్పొచ్చుగా. మనసు మంచిదేలండి, ఏదైతే ఏముందిలే అని ముందుకెళ్ళిపోవచ్చుగా దేవుడు. నో. ఎందుకంటే నువ్వు రక్తమును చిందిస్తేనే నీ పాపాలు అక్కడ పరిహరించబడతాయి. ఇక్కడ అర్పణ ముఖ్యమైనది. ఆ అర్పణ ముఖ్యమైనదిగా ఎందుకు హేబేలు గారు భావించారనంటే, స్థిరమైన విశ్వాసంలో ఉన్నాడు. ఆ స్థిరమైన విశ్వాసమే హేబేలు గారు కలిగి ఉన్న మంచి మనసు. దేవుడు చెప్పిందే చెయ్యాలి. ఇది 7వది. కయ్యనుకి విశ్వాసం సరిగా లేదు, హేబేలు గారికి మాత్రము విశ్వాసము సరైనదిగా ఉన్నది. ఇక కయ్యను ఎంతసేపు కూడా స్వనీతిని నమ్ముకున్నాడు, సొంత ఇష్టాలు నమ్ముకున్నాడు, తన నీతిని నమ్ముకున్నాడు. ఇంతవరకు చెప్పిన దానిలోని సందర్భాలే. కయ్యను ఎంతసేపు కూడా తన మనసుకు ఏదనిపిస్తుంది చేస్తున్నాడు, కానీ అసలు దేవునికి ఏది ఇష్టము. కానీ మరి హేబేలు గారు మాత్రము స్వనీతిని కాదు, దైవనీతిని నమ్ముకున్నాడు. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. మీరు గమనించండి, మనము క్రైస్తవులమైతే కనుక ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన స్వనీతిని కానీ, మన సొంత ఇష్టాలను కానీ, మన సొంత తలంపుల ప్రకారం నడవడం కాదు, కానీ అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవుని ఆలోచనలు ఏమిటి, దేవునికి ఏది ఇష్టమో, దేవుని యొక్క వాక్యం ఏది బోధిస్తుంది, యేసుక్రీస్తు వారు మన నుండి ఏది కోరుచున్నాడు, అసలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు, లేఖనము మనం ఎలా బ్రతకమంటుందని వాక్యం దగ్గరికి రావాలే, కానీ మన సొంత ఇష్టాల చొప్పున మనం నడవకూడదు. ఎందుకంటే కయ్యను ఫెయిల్ అయిపోవడానికి, కయ్యను దుష్టుని సంబంధంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే, 8వ పాయింట్, కయ్యను స్వనీతిని కోరుకున్నాడు, సొంత ఇష్టాల చొప్పున వెళ్ళిపోయాడు, కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోయాడు.
కానీ హేబేలు గారు మాత్రము నో, సొంత ఇష్టం వద్దు, ఇక్కడ నా సొంత స్వనీతి వద్దు, నా సొంత ఇష్టం వద్దు, దేవుని చిత్తం ఒకటి ఉన్నది, దేవుని మార్గం ఒకటి ఉన్నది, దేవుని మాట ఒకటి ఉన్నది, ఆ మాట ప్రకారమే నడవాలనుకున్నాడు. అందుకే స్వనీతిని నమ్ముకొని కయ్యను పాడైపోయాడు. దేవుని నీతిని నమ్ముకొని హేబేలు గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లరా, అర్థమవుతుందా? వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలు మనం గమనించాలి. చిన్న చిన్నవిగా మనకు కనబడుతుంది, కానీ ఇద్దరికిద్దరు కూడా దేవుని విషయంలో వ్యతిరేక ఆలోచన కలిగి బ్రతికారు. ఒకరేమో దేవుని ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతే, మరొకరేమో తన సొంత ఆలోచనలు బ్రతికేశారు. సొంత ఆలోచనలు బ్రతికిన వారు ఏమైపోయారు చెప్పండి? కయ్యను తమ్ముణ్ణి చంపేసి ఒక హంతకుడిగా మారిపోయాడు. కయ్యను ఎంతసేపు కూడా అతని యొక్క ఆలోచన ఏంటంటే, బైబిల్లో ఒక పరిసయుడు ఉన్నాడే, తామే నీతిమంతులు అనుకొని తమ్ము నమ్ముకొని అందరినీ తృణీకరించే ఒక బ్యాచ్ ఉంటుంది, పరిసయుని తత్వం అనమాట. ఈ పరిసయుని యొక్క కేటగిరీలోకి కయ్యను వెళ్ళిపోయాడు. కానీ హేబేలు గారు మాత్రము సుంకరి కేటగిరీలోకి వచ్చాడు. సుంకరి ఏమన్నాడు చెప్పండి? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని నాయన, నా పాపములు క్షమించవా అని ప్రార్థన చేశాడు. ఎవరు అంగీకరించబడ్డారు చెప్పండి? పరిసయుడా, సుంకరా? సుంకరే అంగీకరించబడ్డాడు. అదేంటి మరి? పరిసయుడు చాలా అర్పిస్తున్నాడు కదా, వారానికి 2 మార్లు ఉపవాసము, దశం భాగము, అలాగే వ్యభిచారం చేయట్లేదు, హత్య చేయట్లేదు, అన్యాయస్తుడిగా బ్రతకట్లేదు, ఏమీ చేయట్లేదు కదా అంటే, ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ వారి జీవితాల్లో వారి నీతిని మనం చూస్తే వాళ్ళు పాపమును గురించి మొట్టమొదట ఆలోచించిన వాడు సుంకరే. ఈ పరిసయుడు మాత్రము ఏముందలే పాపము అనుకున్నాడు. చేస్తూనే ఏమీ చేయనట్లుగా గంభీరంగా అందరినీ తృణీకరించేస్తూ, ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడిస్తూ, అందరికంటే నేనే ఉత్తముడని తన నీతిని నమ్ముకున్నాడు, తన స్వభావాన్ని నమ్ముకున్నాడు. కానీ దేవుని నీతిలో అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందరినీ గౌరవించాలి కదా, అందరినీ ప్రేమించాలి కదా, ఎవరిని కూడా తృణీకరించకూడదు కదా, ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు కదా అనే ఆలోచన పక్కన నెట్టేశాడు పరిసయుడు. అందుకే ఇక్కడ పరిసయుడు తృణీకరించబడ్డాడు, సుంకరి మాత్రము అంగీకరించబడ్డాడు. పరిసయుడు తగ్గించబడ్డాడు, సుంకరి హెచ్చింపబడ్డాడు. ప్రియమైన దేవుని వారలారా, తను తాను తగ్గించుకున్నవాడు ఎల్లప్పుడూ కూడా హెచ్చింపబడతాడు. ఈ కయ్యను హేబేలు జీవితంలో కూడా అదే జరిగింది ప్రియులారా. స్వనీతి ఒకరు వెళ్ళిపోతే, దైవనీతి ప్రకారం హేబేలు గారు వెళ్ళిపోతే, ఒకరేమో పరిసయుని మనస్తత్వం కలిగి బ్రతికారు, మరొకరేమో సుంకరి మనస్తత్వం కలిగి బ్రతికారు. ఇది 9వ పాయింట్. పరిసయుని మనస్తత్వము, సుంకరి మనస్తత్వం. మళ్ళీ రీకాల్ చేస్తాను, గమనించండి. చివరిగా 10వ సందర్భం చెబుతాను. 10వ సందర్భం ఏంటంటే, వ్యక్తులను ద్వేషించి దూషించి నరహంతకుడిగా మారిపోయిన వాడు కయ్యనైతే, ప్రేమనే నమ్ముకుని, నమ్మకాన్నే నమ్ముకుని, దేవుని మార్గాన్నే నమ్ముకుని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని మొట్టమొదటి హతసాక్షిగా చచ్చిపోయింది హేబేలు గారి. ప్రియులారా, వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాల్లో మరొక 10వ వ్యత్యాసము. కయ్యనేమో ద్వేషాన్ని నమ్ముకున్నాడు, అందరినీ అసూయపడడం స్టార్ట్ చేశాడు, అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం చేశాడు. కానీ హేబేలు గారు మాత్రము అందరినీ ప్రేమించాడు, అందరినీ నమ్మాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నా సరే అక్కడ ప్రేమే నమ్ముకున్నాడు, నమ్మకాన్ని నమ్ముకున్నాడు, దేవుని నీతిని నమ్ముకున్నాడు. లోకంలో మనుషులు నాకు ద్రోహం చేయొచ్చు, లోకంలో మనుషులను చంపేయచ్చు, కానీ దేవుడు మాత్రం తన హక్కును చేర్చుకుంటాడని దైవనీతిని నమ్మినవాడు హేబేలు గారు. అందుకే రక్తపు మరకలతో తడిసిన మొట్టమొదటి హస్తములు ఎవరు చెప్పండి? చరిత్రలో కయ్యనువి. మొట్టమొదటి హతసాక్షిగా దేవుని యొక్క నీతిని నెరవేర్చి చచ్చిపోయింది ఎవరు చెప్పండి? హేబేలు గారు. మొట్టమొదటి విశ్వాసిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మొట్టమొదటి పేరు చెప్పండి? హేబేలు. గమనించండి, 10 వ్యత్యాసాలు చెప్పాను, ఒకసారి రీకాల్ చేస్తాను. ఈ 10 ఒకసారి రీకాల్ చేస్తాను. మొట్టమొదటి నెంబర్ 1, వారి పేర్లే వారి యొక్క గుణాలు చూస్తున్నాయి. కయ్యను అంటే చీకటి సంబంధి, హేబేలు గారు సూర్యుని యొక్క కాంతి వంటి వాడు, వెలుగు సంబంధి. రెండోది, కయ్యను భూమిని సేద్యపరిచేవాడు, హేబేలు గారు గొర్రెల కాపరి. కయ్యను తన యొక్క పంట పొలములోని దాన్ని అర్పణగా తీసుకొచ్చాడు, కానీ హేబేలు గారు మాత్రము దేవుడు అడిగిన బలిని, పాప పరిహారార్థ బలిని ఇచ్చాడు.
కయ్యనేమో పాపాల గురించి ఆలోచించలేదు, ఎంతసేపు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తే చాలని కృతజ్ఞతార్పణ ఇచ్చాడు. కానీ హేబేలు గారు మాత్రము పాప పరిహారార్థ బలిగా ఇచ్చాడు. 4వది. ఇక 5వదిగా కయ్యనికి ఏ రోజు కూడా నేను పాపిని అనే ఆలోచన రాలేదు, కానీ హేబేలు గారికి మాత్రము నేను పాపిని అనే ఆలోచన వచ్చింది. ఇక 6వదిగా కయ్యను ఏ రోజు కూడా క్షమాపణ కోరలేదు దేవుని దగ్గరకు వచ్చి. ఈవెన్ చంపేసిన తర్వాత కూడా దేవుడు చదువుతాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అంటే, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడిని అన్నాడే కానీ ప్రభా తొందరపడ్డాను, నా తమ్ముడిని చంపేశాను, దయచేసి నన్ను క్షమించవా, ఇక మీద నాకు అవకాశం ఇస్తే నేను నీకోసం బ్రతుకుతాను ఆయన, దయచేసి నన్ను శిక్షించక నాయనని దేవుని పాదాల మీద పడితే ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడేమో. అంటే చంపేసిన తర్వాత కూడా నీ అర్పణ నేను అంగీకరించలేదు, నువ్వు సత్క్రియ చేస్తే నిన్ను కూడా అంగీకరిస్తానని దేవుడు చెప్పిన తర్వాత కూడా కయ్యను దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరలేదు. చూడండి ఎన్నో పాయింట్ ఇది క్షమాపణ అనేది, 6వ పాయింట్. హేబేలు గారు క్షమాపణ కోరారు. ఇక 7వ పాయింట్ ఏంటంటే, 7వ పాయింట్ కయ్యనులో విశ్వాసము లేదు, కానీ హేబేలు గారిలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమును బట్టే దేవుడు అతని యొక్క అర్పణమును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అసలు హేబేలు యొక్క అర్పణ ఎంత శ్రేష్టమైనదో తెలుసా? అర్పణ గురించి కేవలం మనసు గురించి మాత్రమే కాదు, మనసు గురించి ఆలోచన గురించి సాక్ష్యం కాదు, అర్పణమును గురించి సాక్ష్యం చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 11:4. ఇక 8వది కయ్యను స్వనీతిని సొంత ఇస్తాను నమ్ముకున్నాడు. తన మనసు ఏది చెప్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ హేబేలు గారు మాత్రము దైవనీతిని, దైవ చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళరా. ఇక 9వదిగా కయ్యనులో పరిసేని క్యారెక్టర్ ఉన్నది, కానీ హేబేలు గారిలో సుంకరి వంటి క్యారెక్టర్. ఎందుకంటే సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు తన పాపాల గురించి మాట్లాడుతాడు దేవుని దగ్గర, దేవా నా పాపాలు తీసివేయవా. కానీ ఈ పరిసెడు మాత్రం పాపాల గురించి ఆలోచన లేదు. ఇక చిట్ట చివరిగా 10వది మనం చూస్తే తన సహోదరుని ద్వేషించి చంపేశాడు, నరహంతకుడు అయిపోయాడు. చరిత్రలో రక్తపు ముద్దతో రక్తముతో తడిచిన చేతులు కయ్యనివే. తొలి నరహత్య, తొలి నరహంతకుడు కయ్యనైతే దేవుని యొక్క మాటను నెరవేర్చాలని తొలిసారిగా హతసాక్షిగా మారిన జీవితము హేబేలు గారిది. ప్రియులారా, మీరు అలా క్రమాలు చూడండి, కయ్యను క్రమం చూడండి. దేవుని కోసం బ్రతుకున్నాడు ఒక్కడంటే ఒక్కడు లేడు. కయ్యను తర్వాత వివాహం చేసుకుంటాడు, కొడుకుని కంటాడు, కొడుకు పేరు మీద ఊర్లు కడతాడు. అవునా? కయ్యను సంతానం చూస్తే నరహత్యలు ఉన్నాయి. లెమెకనేవాడు వస్తాడు, వాడు కూడా ఒకరిని చంపేస్తాడు. 2 భార్యలు వస్తారు, వాయిద్యకారులు వస్తారు, లోహ పనివారు వస్తారు. అవునా? రకరకాల పనులు చేసేవారు వస్తారు. కానీ దేవుని కోసం బ్రతికే వాళ్ళు కయ్యను సంతానంలో ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. పిల్లారా, అంటే సంతానం అంతా కూడా కయ్యనుని అనుసరించింది. కయ్యనికి 7 అంతల తీర్పు అయితే నాకు 70 అంతల తీర్పు కొడుకుంటాడు లెమెక్ అనేవాడు. 2 భార్యలు చేసుకుంటా. బహుభార్య తత్వం ఎక్కడి నుంచి ప్రారంభించి చెప్పండి? కయ్యను సంతానమే ఎలాగబెట్టాడు కదా అయ్యగారు. ఒకడు పాపి స్టార్ట్ అయితే వాడి దగ్గర నుంచి వాడి సంతానం అంతా కూడా పాపమే విలైతాండం చేసింది. కానీ హేబేలు గారు చచ్చిపోయారు కదా, హేబేలుకు ప్రతిగా దేవుడు ఆదాము గారికి ఎవరినిచ్చారు చెప్పండి? షేతునిచ్చాడు. షేతు ఎనోషును కనెను, ఎనోషు ద్వారా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభం. చూస్తున్నారా? నీతిమంతుని గర్భమున ఎవరు వస్తారు చెప్పండి? నీతిమంతులే వస్తారు. నీతిమంతుల ప్లేస్లో మరలా నీతిమంతులే రావాలి. ఈ పాపుల ప్లేస్లో పాపులే వచ్చారు. ఆ క్రమం అక్కడ ఆగిపోయింది. కయ్యని యొక్క క్రమము అక్కడ ఆగిపోయింది. ఒక డెస్టినేషన్ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. ఎక్కడి వరకు వచ్చి ఉండొచ్చు? జలప్రలయం వరకు వచ్చి ఉండొచ్చు, జలప్రలయం వరకు వచ్చి ఉండొచ్చు. కానీ జలప్రలయం వచ్చినా సరే ఎవరి సంతానం కంటిన్యూ చెప్పండి? షేతు ప్లేస్లో వచ్చిన, లేదంటే హేబేలు గారి ప్లేస్లో వచ్చిన షేతు గారి సంతానం ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ అయిపోయింది. షేతు ఎనోషుని కంటే ఎనోషు యెహోవా నామమును ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఎనోషు గర్భంలో నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? గొప్ప గొప్ప భక్తులు వచ్చారు. వారిలో ఒక హనోక్ గారు ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక హనోక్ గారు ఉన్నారు. హనోకు ఎవరితో నడిచెను? దేవునితో నడిచెను. మరి కయ్యను సంతానం అంతా ఎవరితో నడిచింది? దయ్యం సంతానం, సాతాను సంతానం. అంతే. ఇప్పుడు షేతు గర్భము నుంచి వచ్చిన వారందరూ కూడా దేవునితో నడిస్తే, ఈ కయ్యను సంతానంలో వచ్చిన వారందరూ కూడా అపవాదితో నడిచారు. తమ సొంత నీతిని నెరవేర్చారు, కానీ దేవుని నీతిని నెరవేర్చలేకపోయారు.
షేతు ఎనోషుని కంటే ఎనోషు గారు ప్రార్థన చేయడం ప్రారంభించారట. భలే ఉంది కదా, ప్రార్థన అక్కడ ప్రారంభమైందండి. అంటే మీరు గమనించండి, ప్రార్థన అక్కడ ప్రారంభం అవడం అంటే దేవుని మీద డిపెండ్ అయిపోయారు. ప్రార్థన చేయడం అంటే దేవుని మీద ఆధారపడిపోయిన జీవితాలు అవి. షేతు, ఎనోషు గారు, హనోకు గారు, ఎంత మంచి మాట. హనోకు దేవునితో నడిచెను. మరి మిగిలిన సంతానం ఎవరితో నడిచింది? లోకముతో నడిచింది. లోకముతో నడిచింది. ఈ హనోకు గారు తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? నోహు గారు వచ్చారు. నోహు గర్భంలో నుంచే చరిత్ర మరలా ప్రారంభమైంది కదా. నోహు గారి ద్వారా మరలా చరిత్ర ప్రారంభమైపోయింది కదా. తర్వాత అబ్రహాం గారని, ఇస్సాకు గారని, యాకోబు గారని, జలప్రలయం తర్వాత సంతానము గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేసారు. చివరికి యేసుక్రీస్తు వారి వరకు మీరు గమనించుకుంటారా? ఇంకా చెప్పుకుంటూ పోతే మనము కూడా షేతు సంతానమే. ఎందుకంటే కయ్యని బ్యాచ్ చచ్చిపోయింది జలప్రలయంలో. కయ్యని బ్యాచ్ చచ్చిపోయింది జలప్రలయంలో. భూమి మీద ఉన్నది ఒకే ఒక కుటుంబం, నోహు కుటుంబం. ఆ నోహు కుటుంబంలో నుంచే మనం కూడా రావాలి. తర్వాత ఎప్పుడో భూమి బాబేలు గోపురం కట్టినప్పుడు అందరినీ దేవుడు విభజించేశాడు. విభజించినప్పుడు మన పూర్వీకులు ఎవరో భారతదేశానికి వచ్చేసారో వాళ్ళ ద్వారా మనం ఇక్కడ పుట్టేస్తాం. నిజమైన దేవుణ్ణి ఎరగకుండా బ్రతికేస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే షేతు, హేబేలు గారి యొక్క వంశావళిలో వస్తున్నవారు చూడండి, హేమాహేమీలు భక్తులు కనబడుతున్నారు మనకి. ఆ వంశాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే మనము భవిష్యత్తుకి హేబేలు లాంటి భరోసానివ్వాలి. మనము భవిష్యత్తుకి హేబేలు వంటి సాక్ష్యమునివ్వాలి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో హేబేలు గారి యొక్క జీవితం కనుపుతున్నప్పుడు. తనకంటే ముందటి కాలంలో భక్తులు లేనప్పుడు, తనకంటే ముందటి కాలంలో విశ్వాసం లేనప్పుడు, ఎందుకంటే కయ్యను ఆదాము తప్పు చేశాడు, అవ్వమ్మ తప్పు చేసింది, దేవుని ఒకరితో బయటికి గింటివేయబడ్డారు. కయ్యను తప్పుగా కనబడుతున్నాడు. హేబేలు గారు మాత్రం 4వ వ్యక్తిగా కనబడుతున్న హేబేలు గారు మాత్రం నీతిమంతుడికి ఎలా మారగలిగాడు చెప్పండి? అదే హేబేలుకున్న బలమైన విశ్వాసం ప్రియులారా. తనకంటే ముందటి కాలంలో విశ్వాసులు లేకపోయినా హేబేలు గారు ఎలా విశ్వాసగా మారగలిగాడనే ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ మాట్లాడాం, యూట్యూబ్లో ఉంటుంది. విశ్వాసం, ఎందుకంటే ఒక విశ్వాసం ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం రోల్ మోడల్గా చూసుకుని ఆయన మనం కంటిన్యూ చేయొచ్చు. మరి హేబేలు గారు దాని గురించి ఆల్రెడీ 2-3 సంవత్సరాల కిందట ఒక సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది. విశ్వాసులే లేనప్పుడు హేబేలు గారు ఎవరిని అనుసరించారు, దేన్ని చూసి అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోగలిగారని ఆ సందేశంలో మాట్లాడడం జరిగింది. ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించగలగాలి. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యత్యాసము ఎప్పుడు సొంత ఆలోచనలే, సొంత నీతి. అంతేగాని పాపాలు పోవాలంటే రక్తము ఒలికించబడాలి కదా అనే ఆలోచన రావట్లేదు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా చాలామంది యేసుక్రీస్తు రక్తమేనా పాపాలు కడిగేది, పుణ్యస్థానాలు నదుల్లోనూ సముద్రాల్లోనూ మునిగితే పాపాలు పోవని ఎక్స్ట్రాలు మాట్లాడే చాలామంది ఉన్నారు. పాపము ఒలికించకుండా రక్తము ఒలికించకుండా ఏ వ్యక్తిలో ఉన్న పాపము పోవుట అసాధ్యము. అది అవ్వదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, నోరుంది కదా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ అక్కడ దేవుని నీతి అంటే ఒకటి ఉన్నది. ఆ నీతి చొప్పున మనం చేసి చచ్చిపోతే హేబేలు గారు వంటి సాక్ష్యం మనకు కూడా వస్తుంది. అతని యొక్క అర్పణను బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడట. ఎంత గొప్ప మాట చెప్పండి. మనసును బట్టి మాత్రమే కాదు కానీ అర్పణను బట్టి కూడా సాక్ష్యం పొందిన వారే హేబేలు గారు. ఈ 10 మీరు గమనించండి. చివరిగా దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు హేబేలు గారు. అతడేమో తను తాను నమ్ముకొని హంతకుడైపోయాడు. అందుకే ద్వేషం వద్దు, ఎవరి మీద ద్వేషం వద్దు. ఎదుటివారు మన ఎడల ఎంత తప్పిదమ చేసినా ఎవరి మీద కూడా ద్వేషం వద్దు, ఎవరి మీద పగొద్దు, ఎవరి మీద అసలు వాళ్ళని మనము ఏ విషయంలో కూడా 1% కూడా ఎవరిని కూడా మనం ద్వేషించద్దు. ఎందుకంటే ద్వేషం అనే దాన్ని యేసుక్రీస్తు వారు అంటున్నారు నరహత్యతో సమానము. మీరు కయ్యను సంబంధులుగా మారిపోతాడు. కయ్యను దుష్టుని సంబంధి, అపవాది సంబంధి ప్రియమైన దేవుని వారు అన్నారు. అందుకే ద్వేషం అనే పాపం మనలో ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ప్రాణం పోయినా పర్లేదు కానీ ప్రేమను నమ్ముకుంటే ఏమొస్తుందని అంటే, ప్రేమను నమ్ముకుంటే ఈ లోకంలో మరణం వస్తుందేమో. దేవుని కొరకు హతసాక్షులం అయిపోయిన తర్వాత మనకు పరలోకం వస్తుంది. దేవునితో నిత్యము ఉండే గొప్ప భాగ్యం వస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా.
మంచిదండి. కయీను హేబేలు మధ్య ఉన్న వ్యత్యాసము మనకు ఒక గొప్ప పాఠం కావాలి. మనము కయీను వంటి వారమై ఉండొచ్చా? ఉండరాదు. మనము హేబేలు వంటి వారమై ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మాటలు ముగిస్తున్నాను.